ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా లాభస్థాన స్థితి వలన కార్యజయం, ధనలాభం కలుగుతాయి. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా వ్యయంలో సంచారం వల్ల ఖర్చులు ఈ కాలంలో అధికంగా ఉంటాయి. శని భగవానుడు 9/4/2024 నుండి 29/3/2025 వరకు నవమ స్థానం అయిన కుంభరాశిలో సంచారం వల్ల పితృ సంబంధమైన స్థిరాస్తుల విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడుతుంది. పూర్వార్జిత ఆస్తుల విషయంలో అనుకూలత ఆలస్యంగా ఉంటుంది. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచారం వల్ల మొదటి ప్రయత్నం విఫలం అయినను రెండవ ప్రయత్నం సఫలమవుతుంది. నిద్రలేమి, అకాల భోజనం, ఆర్థిక అంశాల పరంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త అవసరం. మీరు ఎప్పటి నుండో నమ్మిన వ్యక్తి వలన మోసపోతారు. ప్రయాణములు రద్దగును. శుభకార్యక్రమాలకు ధనం ఖర్చు అధికంగా అవుతుంది. కానీ ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో అభివృద్ధికి మార్గదర్శకత్వం అవుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. మీ మీద మీ శత్రువులు చేయు కుతంత్రాలు వారికే ముప్పు తీస్తాయి. ఈ రాశివారు గ్రహదోష నివారణకు గణపతి హోమం నిర్వహించడం, సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం, నవగ్రహ ధ్యాన శ్లోకం నిత్యం చదవడం, గోసేవ, అనాథలకు సహాయం చేయడం వలన శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.